నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ రీసెంట్గా మనం చూసామంటే నిన్న కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు టాలీవుడ్ అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీనే బగ్గుమనిచ్చే అంటే ఒక పెద్ద ఎత్తున ఒక దుమారం అయితే రేపింది. సో దాని మీద మనతో పాటు మాట్లాడడానికి చిట్టిబాబు గారు అయితే ఉన్నారు. సో ఏంటంటే నాగార్జున గారిని ఫ్యామిలీ ఇంక్లూడ్ చేసి అంటే విడిపోయిన తర్వాత కూడా అంటే సమంత గారు ఆల్రెడీ చైతన్య గారు విడిపోయిన తర్వాత కూడా డివోర్స్ అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరిని కలిపి కేటీఆర్ ఒకటి చేశాడని చెప్పేసి అయితే ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే నమస్తే సార్. ప్రస్తుతం అంటే మనందరికి తెలిసిందే నిన్న ఆవిడ ఏంటంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఆమె మీద అంటే కొన్ని కండువా ఏదో బీజేపీ వాళ్ళు చేసిన దానికి ఆమె ట్రోల్ చేశారని చెప్పేసి ఈమె వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. అసలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అదే బుద్ధి తక్కువ అసలు. అమ్మాయి ఇందాక నువ్వు మాట్లాడినప్పుడు దుమారం రేపింది కదా, దుర్మార్గం రేపింది. అమ్మాయి దుమారం కదా రేపింది, దుర్మార్గం బుద్ధిహీనత రేపింది. అంతే, తన బుద్ధిహీనత తన దుర్మార్గాన్ని చాటి చెప్పుకుంది తప్పితే. ఇప్పుడు ఎవరో ట్వీట్ చేశారు దుబాయ్లో ఎవడో ట్వీట్ చేస్తే అది కేటీఆర్కి ఏం సంబంధం? ఇవాళ ట్వీటింగ్లు అనేది దీంట్లో సోషల్ మీడియాలో ఎవడు పడితే వాడు, ఎవడు అడ్రస్ ఉండదు పాడు ఉండదు, ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చని మాట్లాడుతున్నారు. దాన్ని కేటీఆర్గా అన్వయించడం ఏంటి? నువ్వు నీకు నిజంగా కేటీఆర్ మనుషులు అంటే తేల్చు, పట్టుకో, చూసుకో. అదేమంటే కేటీఆర్ ఇద్దరు మనుషులు దుబాయ్ పంపించేశాడు, ఇంకోటి కూడా దుబాయ్ పంపిస్తున్నాడు. ఆ దుబాయ్ పంపించేస్తున్నాడని తెలుసుకున్న వాళ్ళు ఎవరో బయట పెట్టలేవారు. నువ్వు ఎవడు చేస్తూ ఉంటాడు, దానికి పెట్టవు. అదొక దౌర్భాగ్యము. ఆలోచన ఏదో ఒకటి రాజకీయంగా ఏదో ఒకటి బురదలాలని ఇప్పుడు ఉన్న ఈ దీన్ని హైడ్రాని డైవర్ట్ చేయడానికి. హైడ్రాలో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు కాంగ్రెస్ మీద. తిట్టకుండా తిడుతున్నారు. పొరపాటు చేసే మార్పు కోసం అంటే వీళ్ళకి ఓట్లు వేసాం, ఇదా మార్పు, మా కడుపులు తంతమా, మా కడుపులో కొడతారా వీళ్ళు, మేము కష్టార్జితంతో ఇల్లు కట్టుకుంటే వీళ్ళే పర్మిషన్లు ఇస్తారు, అప్పుడు లంచాలు తిని ఇచ్చారు పర్మిషన్లు, ఇప్పుడు వీళ్ళే కూరుస్తారా, మా కడుపులు ఇన్నాళ్ళ మా కాల కట్టుకొని మేము ఉంటే మమ్మల్ని తడి పెట్టిస్తారు, వీళ్ళు నాశనం అయిపోతారు అని దుమ్మెత్తిపోస్తున్నారు. దీని నుంచి డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చేయాలి కనుక ఈవిడ అందుకుందా నేపథ్యం. అంటే బేసిక్గా ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే ఈవిడ మీద ఇలాంటి ట్రోల్స్ చేసినందుకు గాను ఆయన మీద అలాంటి వ్యాఖ్యలు చేసిందని కూడా అని చెప్పింది కదా. హైడ్రా గురించి దీనికి సంబంధం ఏం లేదు. అది అలా ఎందుకు చెప్తారు? డైరెక్ట్గా హైడ్రాని డైవర్ట్ చేయడానికి, ప్రజల ఆగ్రహం నుంచి డైవర్ట్ చేసి వేరే టాపిక్. ఇప్పుడు 2 రోజులకి ఎవడన్నా హైడ్రా గురించి మాట్లాడారు, 2 రోజులు ఈవిడ గురించి. అది కావాలి వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకంటే ప్రజల ఆగ్రహంతో ఏ విషయం మీద ఉన్నారో దాన్ని. చంద్రబాబు శిష్యుడు కదా రేవంత్ రెడ్డి, ఆ గురు శిష్యులు ఇదే స్కీమ్ వాళ్ళది. ఎంతసేపు ప్రజలను డైవర్ట్ చేస్తూ వాళ్ళ పాలన గురించి, వాళ్ళ విషయాల గురించి మాట్లాడుకుంటూ డైవర్ట్ ఆ నేపథ్యంలో భాగం ఇది. ఈ నేపథ్యంలో భాగంలో ఈవిడ ఆయన రేవంత్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టడం కోసమని, చూడండి అందరూ మిమ్మల్ని తిడతాను, నేను డైవర్ట్ చేసేసి టాపిక్ అని గుడ్ బుక్స్లో ఎక్కడం కోసం చేసి దౌర్భాగ్యం. ఎందుకు అంత నీచమైన కార్యక్రమం అంటాను, దుర్మార్గం అని ఎందుకంటే, ఇప్పుడు నీకు వాళ్ళెవరో చేశారన్న అది కేటీఆర్ అని అసందర్భంగా అనవసరంగా ఆయన మీద పోవడం. సరే, దానికి అక్కడితో ఆగావా? లేదు. అది కేటీఆర్ అన్నాడు అది అనవసరంగా ఇది చెయ్యొద్దు, అది మాకు సంబంధం లేదు అన్నాడు. అన్నాకైనా ఊరుకు కాకుండా ఇవాళ ఎందుకు ఈ టాపిక్ కూడా మాట్లాడింది ఏంటి? ఏ విషయం మీద దేన్ని మాట్లాడుతున్నావు నువ్వు? కేటీఆర్ని గురించి మాట్లాడడం కోసం నాగార్జున క్యారెక్టర్ని, నాగార్జున కోడల్ని వెళ్ళమన్నాడు. ఏమి పిచ్చి, ఎంత కోపం వస్తుందంటే వీళ్ళ బతుకులు అయ్యేనా? వీళ్ళ బతుకులు అలాంటివి అనుకుంటా. వీళ్ళు ఇళ్ళలో ఆడాలని అలా పంపిస్తారు అనుకుంటా వీళ్ళ బతుకులు. అందుకని అలాంటి భాషలో అలాంటి మాటలు వస్తాయి. వీళ్ళు నాగార్జున పట్టుకుని అలాంటి మాట అంటావు నువ్వు. అది ఒక కుటుంబం, మీలాంటి కుటుంబం కాదు అది. మీలాగా ఎక్కడికక్కడ ఎంగళప్ప అని ఎప్పటికప్పుడు కండువాలు మార్చుకుంటాం, ఎప్పటికప్పుడు ఒకళ్ళ పక్క బలంగా ఉంటాం, ఇంకోటి పక్క బలంలో మారటం మీలాగా కాదు. ఎప్పటికప్పుడు సిద్ధాంతాలు మారుతాయి, భాషలు మారుతాయి, వేషాలు మారుతాయి, మాటలు మారుతాయి, కండువాలు మారుతాయి, సిద్ధాంతాలు మీలాంటి దౌర్భాగ్యం కాదు. అక్కినేని ఫ్యామిలీ ఒక విధానంతో కట్టబడి గౌరవమైన ఫ్యామిలీగా బతుకుతున్నారు. మీకు మళ్ళీ వేరే సారా కాంట్రాక్ట్లు ఈ రకరకాలు లేవు. ఇది నార్మల్ గా ఏంటంటే ఆవిడ మీడియా ముందే బహిర్గతంగా డైరెక్ట్ ఒక ఫ్యామిలీని క్యారెక్టర్స్ అసైన్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఒక బాధ్యత. అదే చెప్తా ఎంత దుర్మార్గము, ఎంత హేయమైందో చెప్తారా. నువ్వు మాట్లాడావు, ఏమని మాట్లాడావు? వాళ్ళిద్దరు విడిపోవటానికి కారణం కేటీఆర్. ఎవరు చెప్పాడు నీకు? ఇన్కన్వెన్షన్ కూల్చివేత వస్తారా? ఎవరు చెప్పాడు నీకు వాళ్ళిద్దరిని? చైతు వచ్చి చెప్పాడా, లేకపోతే సమంత వచ్చి చెప్పిందా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు చెప్పు. ఇదిగో పలానా వాళ్ళు చెప్పారు అందుకని మాట్లాడుతున్నాను చెప్పు. నోటి దోల తీర్చుకోవడానికి ఏదో ఎదవాగుడు వాగడం తప్పితే, ఎదవ మాటలు మాట్లాడడం తప్పితే దోల ఇన్కన్వెన్షన్ కోల్చలేదు. ఎందుకు తెలుసు? ఎందుకు కోల్చలేదు?
కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కోర్టులో కేసు వేసాడు కూలుస్తూ ఉంటే, కోర్టులో వేస్తే స్టే ఇచ్చారు, అందుకని ఆగింది. ఆ స్టే క్లియర్ అయినాక అప్పుడు మిగతా చేయొచ్చు. ఒక స్టే ఉండగా మనం ఇంకోటి కులిస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ కోర్టు నుంచి వస్తుంది, కనుక అక్కడ ఆగింది ప్రభుత్వం కోర్టులో స్టే కాబట్టి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా ఆయన అందుకే కోల్చలేదు. పిచ్చి వాగుళ్ళు, చిల్లర భాష, చిల్లర మనిషి అనిపించుకుంటుంది. ఒక మంత్రిగా మాట్లాడే మాటలైనది, ఆ హోదాకి తగిన మాటలైనా కంతిని మాటలు తప్పితే